గుండెని గుడిగా చేసి నీ కోసం తిరిగొచ్చానే. అమ్మా, చెర్రీ పాప వస్తుంది. అవునా? పాపని ఎలా మన సైడ్ తిప్పుకోవాలో మీ ఇద్దరికీ అర్థమైంది కదా. సరే ఒకసారి మీ మమ్మీకి కాల్ చేయి. చెర్రీ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేయమ్మా, కిందనే ఉంటది. వెళ్ళి పైకి పిలుచుకొస్తా. హలో మమ్మీ, నేను రిసార్ట్ దగ్గరికి వచ్చాను. వచ్చావా నాన్న? మీ అమ్మని చూడకుండా ఉండలేవని నాకు తెలుసు. మీ అక్కని పంపిస్తున్నాను, అక్కడే ఆగు. సరే అమ్మా. రండి పైకి వెళ్దాం. రాకి కూర్చో. పర్లేదు. రేపు మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుదాం మరి? అంటే అది సరే చెప్పు. అంటే అది డాడీ. చెర్రీ, ఒక్క నిమిషం. అఖిల్, ఒక్క నిమిషం బయట ఉండవా? చెర్రీతో ఒక మాట మాట్లాడాలి. సరే. మేము గుర్తుకు రాలేదా చెర్రీ నాని? ఎందుకు ఇలా చేసావు? అమ్మా సారీ అమ్మా, సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నా. అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు కంచేశ్వరి? సరే చెప్పు నాన్నగా, ఇప్పుడు ఏం చేద్దామంటావు? పెళ్ళి ఎలాగో మీరు చేసుకున్నారు, ఇప్పుడు నేను ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నా. కానీ మీ అమ్మ మీకు ఘనంగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మీ అమ్మ మీ పెళ్లి చూడలేదు కాబట్టి. డాడీ, ఒక 30 lakhs లో పెళ్లి చేస్తే ఓకేనా నాన్న నీకు? నీ ఇష్టం డాడీ. సరే, ఇవన్నీ ప్లాన్స్ నేను చేస్తే కానీ నాన్న రేపు ఏ టైంకి బయలుదేరదాం? అంటే డాడీ, అక్కి వాళ్ళ మామ్ భయపడుతోంది డాడీ, మీరేమన్నా మమ్మల్ని విడదీస్తారేమో అని. మనం ఏం చేస్తాం నాన్న? అంటే పోలీస్ స్టేషన్లో విడతీయాలనే చూసారు కదా, గొడవ అయ్యి 2 days కూడా అవ్వలేదు, అలా ఎలా పంపిస్తా అంటున్నారు. అంటే నేను ఇప్పుడు అఖిల్ తీసుకొచ్చాడు, ఆ పూల కొట్టోళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? పూల షాప్ ఆవిడికి మనం ఎందుకు సమాధానం చెప్పాలమ్మా? వాళ్ళెవరు? అంటే నువ్వు వెళ్తున్నప్పుడు చూసారట. అయినా మన బంధువులకి తెలిస్తే ఏమంటారని చెప్పు, ఒక అర్థం ఉంది. ఆ పూల కుట్టోళ్ళకి తెలిస్తే ఏమైతుందమ్మా? అదే లేట్ చెరియానా, ఏవుకో మెదడు తక్కువదానా. పాపతో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు. నానా ఇది పిచ్చిది, దీన్ని పట్టించుకోకు. అక్కిని రమ్మని ఒకసారి. అక్కి చెర్రి అంతా చెప్పింది. మీ అమ్మ భయపడంలో తప్పు లేదు, కానీ మేము యాక్సెప్ట్ చేశామని నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతున్నాను, కానీ మా అమ్మ చాలా భయపడుతుంది మమ్మల్ని పంపించాలంటే. మమ్మల్ని మాట్లాడి చూడమంటావా అఖిల్? వద్దులేండి, నేనే ఏదో ఒకటి చెప్పుకొని తీసుకొని వస్తా. సరే, అలా అయినా పర్వాలేదు. ఏమంటావు ఫ్రూటీ? అంతే డాడీ. అయినా ఎందుకు భయపడుతున్నారకి? మేము యాక్సెప్ట్ చేసాం కాబట్టి ఇలా ఉన్నారు, లేకపోతేనా ఇంకా వేరేలా ఉండేది. అక్కి, మనం వెళ్దాం పదా. సరే, నేను వెళ్ళిన తర్వాత మనం రేపు ఏ టైంకి వెళ్దామో ఫోన్ చేసి చెప్తా. సరే అఖిల్, జాగ్రత్తగా వెళ్ళండి. నేనెవరి దారికి అడ్డురాను, నా దారికి ఎవరన్నా అడ్డొచ్చారో. బాయ్ అమ్మా. సరే నాన్న. ఏం నాన్న, నీకు కూడా రావాలని లేదా? నీకు కూడా భయం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వాళ్ళు నిజంగానే మనం వెళ్ళిన తర్వాత ఏదో ప్లాన్ చేస్తాలని అనుకుందాం. నువ్వు ఊరుకుంటావా? లేదు. మరి నాకెందుకు భయం? సైడ్కు దూకున్నా అని ఇన్నోసెంట్ అనుకుంటున్నావు కాదు? నాన్న,
అదే వాళ్ళు చేసిన తప్పు. ఒకటి చెప్తానా, గుర్తుపెట్టుకో నాన్న, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేనేంటో ఎవరికైనా తెలుస్తుంది. ఊరికే ఎవరికి పడితే వానికి నేనైతే గ్యాస్ కొట్టుకుంటా బతకలేను కదా. అంటే ఇప్పుడు నువ్వు మా డాడీని అంటున్నావు కదా? మరి లేకపోతే ఏంది నాన్న, ఒక సైడ్ నుంచి ఏవో మీ అమ్మ మీ అయ్య గ్యాస్ కొడతా అంటది, మా ఆయన అది మా ఆయన ఇది. అఖిల్ అన్నకు తెలిస్తే మన ఉన్నదా? అదే ఇగో ఈ పుట్టిది అయితే ఇక దీనికి పొట్టగొత్తే అక్షరం ముక్క కూడా రాదు. కానీ FRCS లండన్ MBBS అలుగుర్రావు. హైట్ చూస్తే మాత్రం పొట్టిదే, భూమి నుంచి అప్పుడే స్టార్ట్ అయినట్టుంటది. కానీ బుద్ధులు మాత్రం ఐఫిల్ టవర్ అంత ఉంటది. అవునన్నా, ఆ పొట్టిది భూమి నుంచి మొలకెత్తక ముందుకే హైట్ ఆగిపోయింది. బిల్డప్ చూస్తే మాత్రం ఐఫిల్ టవర్ అంత ఉంటది. నానా నువ్వు ఊరుకో నాన్న. బన్నీ నువ్వు కూడా ఊరుకోవే, నన్ను నవ్వియకండి. లేకపోతే ఏంది నాన్న, 7 సంవత్సరాల కాంచి చూస్తున్నా వాళ్ళ దొంగ కథలు. అవి దొంగ కథలు కాదన్న, వాళ్ళు లంగ కథలు. అది కూడా నిజమే అనుకో. అయినా వాళ్ళని చూస్తే భయం రాదు నాన్న, నవ్వుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే బిల్డప్లు అట్లుంటాయి. ఇక మీ అమ్మ బిల్డప్ అంటావా, ట్రంప్ కూతురు ఇవాంక లేదు, దానికంటే డేంజర్గా ఉంటాయి. అరే నానా నువ్వు ఆపురా. సరేలే, ఎన్నైనా మొత్తం కలుపుకుందామని మనిద్దరం అనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకులే. నేను అమ్మతో మాట్లాడతా, రేపు వెళ్దాంలే. సరే నానా. హలో, చెప్పమే, ఏడున్నావు? నేను వరంగల్లో ఉన్నాను. నీకో విషయం చెప్తాను, షాక్ అవ్వవుగా? ముందు ఏంటో చెప్పమే. చెప్తా గానీ నువ్వు ఎక్కడున్నావు? ఇలా మా నాన్న పని మీద టౌన్కి పోయిండు. ఇప్పుడే పందుల మేపొచ్చి నీడకు కూర్చున్నా. ఓ అవునా చమ్మల్ బావా, మీకెన్ని పందులున్నాయి? పోయిన సంవత్సరం 30 పందులు ఉండే, కానీ ఇప్పుడు 50 పందులైనాయి. పందుల వీరా చమ్మల్ సాయి. మన పెళ్ళాక డబ్బుల పరంగా ఎలాంటి ఇబ్బంది పడని అవసరం లేదమ్మే. ఎందుకంటే ఒక్క పంది అమ్మినా మన కష్టాలు అన్నీ తీరిపోతాయమ్మే. ఒక్క పంది అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి చమ్మల్ బావా? ఒక 2000 వస్తాయి. ఏంటి 2Kనేనా? 50 పందులు మనకి ఎలా సరిపోతాయి బావా? మనకి పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి 100 పందుల్ని కాసుకుందాం చమ్మల్ సాయి బావా. సరేమే, ఈ పందుల గులాపి అసలు ఏమైందో చెప్పు. అంటే అది అమ్మ చాలా సీరియస్ గా ఉంది. మన ఇద్దరం దిగిన ఫోటోలు ఉన్నాయి కదా, అవి మమ్మీ చూస్తుందేమో అని భయమేస్తుంది. ఎవరికి పంపించాలో అర్థం కావట్లేదు. నువ్వేమైనా ఐడియా ఇస్తావేమోనని నీకు కాల్ చేసా చమ్మల్ సాయి. అవునా? అంటే నీ ఫోన్ చెక్ చేస్తుందా? చెక్ చెయ్యట్లేదు, బట్ కొన్ని డేస్ లో పక్కా చెక్ చేస్తుంది. నీకెలా తెలుసా మీ చెక్ చేస్తుందా? నీకెందుకు వచ్చిందా డౌట్? చెర్రీ లవ్ మ్యారేజ్ చేసుకుంది మాకు తెలియకుండా. వాట్? వాట్ లేదు, వాటకాయ లేదు. నిజంగానే చేసుకున్నా అంటే వాట్ అంటావేంటి? ఎవరిని చేసుకుంది? ఇంకెవరిని? ఆ అక్కిని చేసుకుంది. అనుకున్నా నేను. నీకు ముందే చెప్పాను కదా ఫ్రూటీ, నీ చెల్లె ఇన్స్టాగ్రామ్ ఫోటోలు చూసి ఇలా అవుతుందని నీకు ముందే తెలిసినప్పుడు నాకు ముందే చెప్పాలి కదా ఫ్రూటీ. నువ్వు బిజీ ఉన్నావని చెప్పలేదు చమ్మల్ సాయి బావా. ఈ మధ్యలో మా నాన్న ఊకే టౌన్కి వెళ్తున్నాడు. నేను పందులతో ఎంత బిజీగా ఉన్నా నీతో టచ్లో ఉన్నా కదా మీ. ఉంటున్నావులే గానీ సారీ చమ్మల్ సాయి బావా. సరేలే, ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, చెర్రీని ఎలాగోలా మోటివేట్ చేసి తీసుకెళ్ళడమే. కానీ ఆ అక్కిలే మామూలోడు కాదు. అయినా డాడీ ఎలాగోలా సెట్ చేస్తాడులే. సరే కానీ మా అమ్మాయిని అడిగినట్టు చెప్పమ్మి. చెప్తానులే, కానీ మనం ఎప్పుడు బావా పెళ్లి చేసుకునేది? వస్తావా చెప్పు మరి. 2 పందులు అమ్మితే అయిపోయా, బస్సులో వచ్చి తీసుకెళ్తా. వద్దులే బాబా, మనం ఒప్పించే చేసుకుందాం. ఒప్పుకుంటారా అమ్మే మీ వాళ్ళు? నీకేం తక్కువ బావా? అయినా నీ కింద మా అమ్మ నాన్న సరిపోతారా ఏంటి? మా అమ్మ తెచ్చే సంబంధాలన్నీ నేను ఏదో ఒక రకంగా క్యాన్సిల్ చేసేస్తా కదా. ఎన్ని క్యాన్సిల్ చేస్తావు ఫ్రూటీ? అన్ని చేస్తాను, నిన్ను తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేంత వరకు. నేనంటే ఎంత ఇష్టం ఫ్రూటీ నీకు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను పెట్టే శివ పార్వతి స్టేటస్లలో నీకు తెలియట్లేదా? నువ్వు శివుడివి, నేను పార్వతిని. మమ్మీ కాల్ చేస్తుంది, నేను ఉంటా. బాయ్ 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 బాయ్. సరే గానీ మీ అత్త వాళ్ళ బిల్డింగ్ మీద నాకు అన్నం తినిపించిన వీడియో ఉంది కదా, అది నాకు పెట్టేమే, నాకు చూడాలని ఉంది. పెడతా కానీ డిలీట్ చేయి, సరేనా? బాయ్ 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 బాయ్. బాయ్ ఫ్రూటీ.
అమ్మా ఏమైంది అన్నిసార్లు కాల్ చేస్తున్నావేంటి? ఎవరితో మాట్లాడుతున్నావా ఎంతసేపు? బొర్ర మామయ్యతో మాట్లాడుతున్నామ్మా. వాడికేం పని లేదు, సమాచారం అంతా తెలుసుకొని చిన్నమ్మ చెవులో వేస్తాడు దొంగనా కొడుకు. ఆహా అమ్మా. సరే కానీ చెల్లికి మెసేజ్ చెయ్యి. ఏమని? కారులో మనం 5గురమే పోతాం కదా అని. ఒకటే కార్లో పోదామా? లేకపోతే మనమేం 10 మంది ఉన్నామా? 5గురమే కదా. సరే ఆగు, మెసేజ్ చేస్తాను. అమ్మయ్య, ఇట్లా తిరిగి మీ అన్నయ్య మా ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. ఇంకంతా హ్యాపీయే. సరేలే వదినే, అన్నయ్య నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాడు. కొంచెం అటు ఇటు అయితేనే ఆగని చెప్తాడు. అరే పొట్టి ఫ్రూట్ మెసేజ్ చేసిందిరా. పొట్టిది మెసేజ్ చేసిందా? ఏంటిదో చదువు. కార్లో 5 మెంబర్స్ పడతారు కదా, వెళ్ళొచ్చు కదా అని. ఏంటి, నా కారు ఉందిగా, మన కారులో పోదాం. నా చెల్లి కూడా వస్తుంది కదా. సరే నాన్న. చూసినవా అన్నది నన్ను కట్ చేద్దామని చూస్తాంది, దాన్ని ఎట్లా గౌరయ్యాలా? సరే మేము అక్కి కార్లోనే వస్తామని చెప్పిన. అమ్మా చెర్రీ అక్కి కార్లో వస్తుందట. అలా వద్దు, తన కారులో తను వస్తే మనం అక్కడ తనని స్టాప్ చేయలేం, మళ్ళీ రిటర్న్ అవుతాడు. కానీ మనం అలా వద్దు అని చెప్తే డౌట్ వస్తుందేమో. లేదు, తన కారులోనే రానివు, ఏం కాదు. ఓకే డాడీ. ఓకే చెల్లి. ఓకే అని పెట్టేశా మమ్మీ. అందరం ఒకటైపోతున్నాం అనుకున్న సంతోషంతో తన పుట్టినింటికి బయలుదేరిన నా భార్య, నాకు కానీ నా భార్యకు కానీ తెలీదు తనను నన్ను వేరు చేసే ఆలోచన వాళ్ళ మదిలో ఉంది అని. ఒకరిని ఒకరం చూడకుండా గడిపిన ప్రతి రోజు మాకు శ్వాస ఆగినట్టే అనిపించింది. కలిసే ఉందాం అనుకున్న చోటే మమ్మల్ని విడదీసిన ఆ రోజులు మా జీవితంలో మర్చిపోలేని నొప్పిగా మిగిలిపోతాయని అస్సలు అనుకోలేదు. మరో ఎపిసోడ్ లో మా కథతో మళ్ళీ కలుద్దాం.